తిరుపతిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతోందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, తమపై పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. తనకు హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. దీనిపై ప్రచారం చేస్తున్న వారిపై పరువు నష్టం దావా వేస్తా అన్నారు. త్వరలో ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేసే క్షణాలొస్తాయన్నారు. 2 నెలల్లో ఆరోగ్యశ్రీకి 2,500 కోట్లు బకాయి పడ్డారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇవే. నాకేం లేదు, ఇంకా నోటీసులు రాలేదు. నాకేం నోటీసులు రాలేదు. జూన్ 4వ తేదీ మొదలైన దమనకాండ, దౌర్జన్యం, దుర్మార్గం, ఆ రెడ్ బుక్ ఇంప్లిమెంటేషన్ ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో బుద్ధి తెప్పే సమయం ప్రజలకు అవకాశం వస్తేనే దాన్ని చూపించే పరిస్థితి ఇప్పటికే ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా.